సమాజానికి న్యాయం చేస్తారా? ఎక్కడికో పోవాలి అని అనుకుంటారు, పోయే వాళ్ళని నాగుతున్నారు. నా విషయమే న్యాయం చేయలేని వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రజకులకు ఏం న్యాయం చేస్తారు మీరు? ఇన్ని రోజులు చెప్పుకుంటారు ఇంకా ఈ గోపాల్ న్యాయం చేయాలంటే ఫస్ట్ రామచంద్ర గారి పేరు మీద చేయండి న్యాయం. ఆయన మీద ఇప్పటివరకు వాటి అబండాలన్నిటి తొలగించండి. ఏ ₹1,00,000 కోసం అయితే మా బాబాయ్ నన్ను చిత్రహింసలు పెట్టిందని ఒక నా ఆడపడుచు మాట్లాడిందో ఆమె నిలదీసి అడగండి. మీకు నిజంగా ఐలమ్మ మీద అభిమానం ఉంటే రామచంద్ర మీద పడ్డ దెబ్బని ఏ మాటనైతే అన్నారో ₹1,00,000 నిందిస్తున్నాం మమ్మల్ని ఇబ్బంది పెట్టినని పాలకుర్తి గడ్డ మీదకి వచ్చి ఆమె నిలదీయండి. ఎన్ని లక్షలు పెట్టినాడు ఇప్పటి వరకు. మొన్న చనిపోయిన రోజు వచ్చింది ముఖం మీదనే అన్నా, అమ్మ తల్లిని కళ్ళు చల్లబడ్డాయా? ఇంకేంటి వాటి కుటుంబం నాశనం అయిపోవాలన్నారు, నాశనం అయిపోయింది. మా మావయ్య పోయినా మాకు పెద్ద దిక్కు పోయిందమ్మా. నీ దగ్గర ₹1,00,000 తీసుకున్నాడు, ₹1,00,000 ఇబ్బంది పెట్టిండు అన్నావు. బెడ్షీట్ కాబట్టి మరి చూపించిన సార్ నేను. ఇవాళ మా మామయ్య ఎన్ని లక్షలు పట్టుకొని పోతున్నాడు, గడ్డి కింద గడ్డి పరుచుకొని పోతున్నాడు. ఒంటి మీద డైపర్ తప్ప ఏం లేదు అప్పటి వరకు. కాకపోతే వాళ్ళు వీళ్ళందరూ వస్తారని ఒక బనీను లుంగి కట్టిన అనగా వెళ్ళిపోయింది సీరియస్గా. అంటే అక్కడ నువ్వు నిజంగా నీకు అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడాలి కదా. నిజంగా నీకు అక్కడ అన్యాయం జరిగేదంటే నువ్వు నీకు మాట్లాడాలి. ఇటువంటి వారసులు కానీ అన్యాయంగా ఒక మంచి మనిషిని పొట్టలు పెట్టుకున్న ఈ సమాజానికి ఎప్పుడు గుర్తింపు రాదుగా. గవర్నమెంట్ గారు ఇంకెన్ని ప్రభుత్వాలు దిగి వచ్చినా ఇంకెంత జరిగినా కూడా గుర్తింపు అనేది రాదు. పోగొట్టుకున్నారు మీరు. ఒక గవర్నమెంట్ నాకు తెలిసిచ్చిందో తెలియకిచ్చిందో ఒక మహిళ కానిచ్చింది పదవి, అది ఇచ్చిన నాడే మీరు నా పట్ల చూపించిన వ్యతిరేకతకే గవర్నమెంట్ దృష్టిలో మనం అంటే ఏంటిదో తెలిసిపోయింది. ఒక రజక కులం అంటే ఎంత చీపు ఉన్నారా వీళ్ళు అనేది గవర్నమెంట్ దృష్టిలో పడిపోయింది. ఒక మనిషిని బ్రతకుండగానే చంపేసిండు చూడు, అప్పుడు ఇంకా పోయింది. చెయ్యకండి. ఐలమ్మ పేరు మీద వర్ధంతులు చేసి హక్కు రజక సమాజానికి లేదు. ఇప్పుడు బరాబర్గా చెప్తున్నా, మీరందరూ ఐలమ్మ మనమనే పొట్టలు పెట్టుకున్న వాళ్ళు రేపు మీరు రజక సమాజానికి చేసేదేంటి, ఉద్ధరించేదేంటి? ఎంతో పెద్ద వాళ్ళకు నీ ఫోన్లో ఇప్పుడు నీ పేరు చెప్పాను, ఫోన్లు చేసి మరి చెప్పుకున్న నా పరిస్థితి గిరి అని చెప్తే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు రజక సమాజంలో పెద్దలు. మీరందరూ ఐలమ్మ పేరు చెప్పుకొని బ్రతికిన వాళ్ళు ఎక్కడెక్కడ నేను సంపాదించుకున్నారో మీ హోదాన్ని బట్టి తెలుస్తుంది. మరి మా మామయ్యను సంపాదించుకోలేదే. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇది నాకు బాధే అనుకుంటారో ఇంకేమనుకుంటారో నీకే వదిలేస్తున్నా. కానీ ఇప్పటి వరకు మా మామయ్య తీర్చలేని లోటు మాత్రం అది అలాగే ఉంటుంది. ఎవరు కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయలేరు నాకు. ఇన్ని రోజులు అనుకున్నాం ఎందుకు మా మామయ్య పోయినాక ఈ పదవులు ఎందుకు అన్నారు. నేను పదవి కోసం వచ్చిందని కాదు, ఈ పదవులతోటే నేను బ్రతకగలుగుతా అనేది నాకు కాదు ఆలోచన. ఇన్ని రోజులు నేను వెటర్నరీ డాక్టర్గా నా భర్త చేసిన మెడికల్ షాప్ తోటే నేను బ్రతికిన. నా బ్రతకడానికి ఆధారం ఉంది ఒకటి, అడుగు తినైనా బ్రతుకుతా ఆఖరికి. ఒకటి నోటి కాడి ముద్దలు మాత్రం లాక్కునే అంత చీప్మెంట్ అంటే నాకు లేదు సార్. నా జోలికి ఎప్పుడు వచ్చినా మాత్రం గతంలో ఒకసారి చెప్పిన తొక్కి పడేస్తానన్న మాటకి నన్ను చాలా మంది వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తుంది, ఒంటరిది, భర్త లేవకుంటున్నాడు, మావ పోయింది, ఇప్పుడు ఏం చేస్తుంది అని అనుకుంటే మాత్రం ఒకటి మెడ మీద కత్తినే కూర్చుంటాయి. ఇప్పుడు మాత్రం చెప్తున్నాయి అదే గోపిక మాత్రం ఇక నాకు లేదు. ఎందుకంటే మా మామయ్యనే పోగొట్టుకున్న దాన్ని నేను చిన్న చూడ పెద్ద చూడ ఇంతకుమించి ఏం చేస్తారు నన్ను మాట ఆడదాన్ని ప్రాణాలా తీసేసుకోండి. ఐలమ్మ కంటే పెద్ద అది కాదు కదా నేను. కానీ ఐలమ్మ లాగానే ఎదురు తిరుగుతూనే బతకగలనన్నది మాత్రం నేర్చుకున్నాయి. ఆ రోజు కుటుంబ సభ్యులతోటి ఆమె పోరాటం సాగించింది. దొరలే వ్యతిరేకులు, దొరల మీద ఆమె పోరాటం చేసింది. కానీ వాళ్ళ నా కుటుంబ సభ్యులే నా మీద మెత్తనం చేసుకుంటే నన్ను అంచిగొట్టాలని చూస్తున్నారు. వాళ్ళని ఎంతమంది రెచ్చగొట్టి చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా. నా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు ఎవరికి.
కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. whatever you want to tell me. No? Okay, thank you, sir. అమ్మా నమస్తే నా నెంబర్ సార్ మనం కూడా ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు సార్ 4 తీర్మానాలు చేసినాం కదా, 4 తీర్మానాలు చేసినాం కదా. ఒక కాపీ రేవంత్ రెడ్డి గారికి వీళ్ళ కుటుంబ కంపల్సరీగా ఈ చేతుల మీదుగా ఒకటి ఇవాళ ఒరిజినల్ కాపీ మీరు టైం చేసుకోండి పోయి ఇచ్చేయండి. ఒకటి మనం చీఫ్ సెక్రటరీకి రేవంత్ రెడ్డి గారికి మనం మాత్రం మనం ఇస్తాం. మీదే కూడా రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చినప్పుడు మీరు ఫోటో రేవంత్ రెడ్డి గారికి మీరు అన్నీ మీ ఇద్దరు పోతే చాలా ఎవరు రమ్మంటే మేము వస్తాం మమ్మల్ని పిలిస్తే ఎక్కడికి రమ్మనంటారు కమ్ అలాంగ్ విత్ వేరే ఎవరి వాంట్ కమ్ అందరూ వచ్చి ఈ 4 తీర్మానాలు మీకు మేము సభాముఖ బీసీ సంఘాలను మద్దతు తెలుపుతున్నాం. బీసీ సంఘాలు కరెక్ట్ బీసీ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ 4 తీర్మానాలు ఒరిజినల్ కాపీ మీకు ఇస్తాం. మీరు కూడా మీ తరఫు మీకు ఇవ్వచ్చు. మేము ఇచ్చేది మేము కూడా ఇస్తాం. అంతే కదా? షూర్ అమ్మా నమస్తే విల్ బీ అమ్మా